కేసీఆర్ అక్కడక్కడ ఫామ్ హౌస్‌లో కూర్చొని వాళ్ళ మీటింగ్‌లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారని ఆయన పైన వచ్చిన ఒక ఆరోపణ, అపప్రద అంటారా? విమర్శ అంటారా? ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు బయటికి రారు. అక్కడనే కూర్చుంటం ఉన్నది గదా! ఇప్పుడైనా సరే ఇవాళ బనకచెర్ల మీద మాట్లాడుతున్నారు. చాలా విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కవిత ఇచ్చిన స్టేట్మెంట్‌లు, బీఆర్ఎస్ పోయి బీజేపీలో విలీనమని బండి సంజయ్ అంటున్నారు. కేటీఆర్ కౌంటర్ సీఎం రమేష్ చేసిన కామెంట్‌లు ఇవన్నీ మరింత గందరగోళాన్ని, గజిబిజిని కలిగిస్తున్నాయి గదా! ఇ ఒకటి బుచ్చన్న, మీ ద్వారా కూడా నేను కేసీఆర్ గారికి అప్పీల్ చేస్తున్నా. మౌనం అనేది అన్ని సందర్భాలల్లో మంచిది కాదు. ఆయన మౌనం కూడా ఒక వార్తే. బట్ నేను సిన్సియర్‌గా నా రిక్వెస్ట్ ఏందంటే, ఎందుకంటే ఆయనని నేను అభిమానిస్తాను బాగా. ఆయన పాలనలో ఉన్న మంచిని నేను అభిమానిస్తా. ప్రజలకు చాలా మేలు జరిగింది. అయితే ఇవాళ ఇంకా ఫామ్ హౌస్‌లోనే ఉండొచ్చు. బట్ ప్రెస్ ముందుకు రావాలి. అక్కడనే మీడియా సమావేశం పెట్టొచ్చు ఆయన. లేదంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు వాళ్ళ పిఆర్ఓల ద్వారా. 3 విషయాలున్నాయి. ఒకటి ఫస్ట్ ఏందంటే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించడానికి కుట్ర చేశారు అనేది రేవంత్ రెడ్డి వేసిన ఆరోపణ. అది నేరుగా కేసీఆర్ మీద వచ్చింది ఆరోపణ. బనకచెర్ల విషయంలో కానీ, అపెక్స్ కమిటీ మీటింగ్లో కానీ. అయితే మేము చెప్తున్నాం, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు, హరీష్ రావు గారు చెప్తున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ చెప్తున్నారు, కేటీఆర్ గారు చెప్తున్నారు. ఎంతమంది చెప్పినా కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొన్నది కేసీఆర్. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆయనే. కాబట్టి దాని మీద ఆయన మాట్లాడాలి. ఖచ్చితంగా ఆయనే మాట్లాడాలి. ఇంకా దాంతో డిస్కషన్ క్లోజ్ అవుతుంది. రావాల్సిన అవసరం ఉంది. తన పార్టీని జవసత్వాలు కల్పించి ఇంకా బలోపేతం చేయాలన్నా తన నాయకులు ఎంతమంది చెప్పినా తను చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో. సెకండ్ ఏంటంటే, సీఎం రమేష్ చేసిన ఆరోపణ కూడా తక్కువదేం కాదు. అది కూడా ప్రజలలో చర్చ నడుస్తున్నది. సీరియస్‌గా. వీళ్ళు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యురాల కోసం పార్టీనే విలీనం చేస్తారా? వాస్తవంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, నేను చెప్పిన వేరే ఛానళ్ళల్లో కూడా ఏంటంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. కవిత జైల్లో ఉన్న టైంలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. అయితే ఈ ఎలక్షన్లల్లో ఒంటరిగా పోతే కాంగ్రెస్కు లాభం అవుతుంది, కలిసిపోతే బాగుండు అని కేటీఆర్ గారు ఒక ప్రపోజల్ పెట్టారన్నది తెలిసింది. పార్టీని విలీనం చేస్తామని చెప్పేసి ఆయన దాన్ని వక్రీకరించాడు. సరే, ఆయన రాజ్యసభలో ఉన్నా, లోక్సభలో ఇప్పుడున్నా, అంతకుముందు 2 సార్లు రాజ్యసభలో ఉన్నా, పెద్దల సభలో ఉన్నంత మాత్రాన పెద్దలు కాలేరు, కాజాలరు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఆయన మీద ఫోర్జరీ కేసు ఉన్నది. అది ఎవరి కోసం? తేరీ డ్యామ్ దగ్గర పార్ట్నర్షిప్ వీళ్ళకును కావూరి సాంబశివరావు గారికి ఉంది. ఆయన కొడుకు సంతకాన్ని ఫోర్జరీ చేశాడని అది ఫోరెన్సిక్ కూడా పంపి నిర్ధారించుకున్నట్టున్నారు. ఇవాళ రేపో దానిలో ఆయనకు జైలు శిక్ష పడ్డా ఆశ్చర్యం లేదు. బట్ అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. తర్వాత ఆయన కేవలం ఏసీబీ దాడులు, ఈడీ దాడులు, ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయి. ఈడీ దాడులు జరగగానే ఇమ్మీడియట్గా పార్టీ మార్చి బీజేపీలో పోయాడు. ఆయన ఎన్నికైంది రాజ్యసభకు టీడీపీ నుంచి, ఆయన పోయింది బీజేపీలోకి. ఎందుకంటే దాడులకు భయపడి తన తప్పులన్నీ తెలిసినాయి కాబట్టి, ఎప్పుడైనా ఆయనను మళ్ళీ జైలు పంపే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ మార్చేసిండు. మరి ఇటువంటి వ్యక్తిని, ఆయన చేసే ఆరోపణలను ఎట్లా నమ్ముతాం? ఆయన క్లీన్ చిట్ ఉంటే నమ్మేవాళ్ళం. ఆయన క్లీన్ చిట్ లేదు. ఇంకోటి, ఒకవేళ తెల్లవారే చెప్పిండు అనుకో మీడియాకు, ఇట్లా పార్టీలో విలీనం చేయమని వచ్చిండు అని, అప్పుడు కొంత ఆధారం ఉంటుంది. కానీ ఇన్ని నెలల తర్వాత ఈ విషయాన్ని ఇట్లా చెప్పడం అనేది అది కేవలం కుట్ర అనేది. మూడవది ఏంటంటే, ఈయనకేం బీజేపీ అథారిటీ ఇవ్వలేదు, బీఆర్ఎస్తో చర్చలు జరుపు, తీసుకొచ్చి ఇలా కలుపు అని నేను చెప్పలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పదలుచుకుంటే. బట్ సీఎం రమేష్ ఒక కాంట్రాక్టర్ అనేది చూస్తాను నేను. ఆయనకున్న డబ్బుతోనో, ఆయన చంద్రబాబు దగ్గర పలుకుబడితోనో, ఆయన పెద్ద పెద్ద సభలలో సభ్యుడిగా ఉన్నా కూడా ఇది ఓన్లీ కాంట్రాక్టర్. తెలంగాణలో కూడా ఒక గొప్ప ప్రాజెక్టు కట్టాడు, సమ్మక్క సాగర్, మేడారం తుపాకులగూడెం దగ్గర. ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అంతవరకు ఆయన అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇటువంటి అన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈయన మీద ఆరోపణ చేసి, ఇంకా ఘోరం ఏంటంటే, నమ్మకూడంది కేటీఆర్కి ఈయనే సీట్ ఇప్పించిండట సిరిసిల్లలో. అంటే ఇప్పుడు తండ్రి కొడుకు మధ్య కూడా ఈయనే మీడియేటరా? ఆ టైంలో ఏం జరిగిందంటే, యాక్చువల్గా కరీంనగర్ నుంచి పార్లమెంటుకు పోతా అనేది కేటీఆర్కు ఉండే. తర్వాత ఎందుకో ఆయన ఏమనుకున్నాడంటే, నాకు కరీంనగర్ వద్దు, సిరిసిల్లకు వస్తాను అన్నాడు. మహేందర్ రెడ్డి గారిని అప్పటికే ఎప్పటి నుంచో ఆయన తిరుగుతున్నాడో, ఆయన నేటివ్ ప్లేస్ అది,
కేకే మహేందర్ రెడ్డి. సో ఆయనకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తామన్నారు, ఈ ఒక్కసారి కాగమని చెప్పారు, ఆయన వినలేదు, ఈయన నామినేషన్ వేశాడు. అక్కడ భూపాలపల్లిలో పోటీ చేస్తా అనుకున్న వినోద్ను కరీంనగర్ తీసుకురావాల్సి వచ్చింది. యాక్చువల్గా అక్కడ ఆయన వర్క్ చేసుకున్నాడు భూపాలపల్లిలో. సరే వినోద్ అంటే అంతకుముందు పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఆయనకి ఎక్కడ పోయినా వెల్కమ్ ఉంటుంది. మా మంచి మనిషి, బాగా వెల్ నోన్ అడ్వకేట్ అక్కడ. సో భూపాలపల్లి ఆ సింగరేణితో కూడా సంబంధాలు ఉండే. కొత్తగా ఆయన నియోజకవర్గం అది పర్కాల నుంచి కొంత తీసి అట్లా చేశారు అది. సో అక్కడ నుంచి నిలబడాల్సిన ఆయన ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇవన్నీ లాస్ట్ మినిట్ షెఫ్లింగ్స్ వల్ల ఒక కేటీఆర్ బొటాబొటి 172, 173 ఓట్లతో గెలిచాడు. అక్కడ వినోద్ కుమార్ ఓడిపోయాడు, అక్కడనేమో మత్స్యాచారి ఓడిపోయాడు ఈ షెఫ్లింగ్ వల్ల. ఇది కేవలం ఏంటంటే కేసీఆర్ గారు మహబూబ్నగర్ నుంచి పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు పార్లమెంట్ ఎందుకు, ఒకరు అసెంబ్లీకి రావాలనేది ఆయనకుండే. కానీ సీఎం రమేష్ అవసరమే లేదు ఆడ. అది తండ్రి కొడుకులకు మధ్య సీఎం రమేష్ ఏముంటుంది ఆడ. కానీ ఇక్కడ కేటీఆర్ బాగా టార్గెట్ అవుతున్నారు. ఎందుకు? ఆయన కూడా మాటలు గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే నేను తాను మాట్లాడుతున్నట్లే ఉంది అని ఒక భావన. కేసీఆర్ మీద ఎంత బురద తల్లినా కూడా ప్రజలలో ఆయన మీద ఉన్న విశ్వాసం చెక్కు చెదరట్లేదు. సరే కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అని మనం పనిష్ చేసినాం కదా, పదవిలో దించేసినాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సింపతి కేసీఆర్ మీద బాగా వస్తున్నది. అయితే ఇక్కడ ఫోర్ ఫ్రంట్లో ఉన్నది కేటీఆర్. అంటే రేపటి భవిష్యత్తు నాయకుడు కేటీఆర్, బీఆర్ఎస్కి పార్టీకి ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా. ప్రతి వాదనను ఖండిస్తున్నది కేటీఆర్. అసెంబ్లీలో ఉండి వాదిస్తున్నది ఆయనే. ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ ఉన్నా కూడా ఆయన రానందువల్ల ఆ పాత్ర అంతా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిర్వహిస్తున్నారు. కాబట్టి టార్గెట్ కేటీఆర్ అవుతాడు. కాబట్టి కేటీఆర్ మీద లేనిపోని అభూత కల్పనలు, ఇప్పుడు ఆ లేనిపోని హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టిండ్లు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే చెప్పింది ఏ హీరోయిన్లది ఫోన్ ట్యాప్ చేయలేదని. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ముఖం? ఎన్ని వందల వేల వీడియోలను రిలీజ్ చేసి వీడియోలు అసలు ఆయన మీద అయితే చూస్తేనే అసలు ఏంది ఇంత దారుణం అనిపిస్తుంది. నిజంగా నేను ఆయన ప్లేస్లో ఉంటే ఎంతమంది అన్నేవాడిను, తన్నిచ్చేవాడిను. ఆయన ఆ ఓపిక పట్టిండు, రాజకీయాలు అన్నాడు కాబట్టి తొందరపడద్దని ఓపిక పట్టిండు. కానీ ఈ అందరికీ బుద్ధి చెప్పేవాడిని నేనైతే. ఎందుకంటే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసిండు. ఒకడైతే నేను చెప్పేది చూడు, లాస్ట్ టైం బూట్ కాలుతుంది అంతా మీ ఛానల్లో, వాడైతే అసలు ఆ తలుపు తీసున్నది అందులో ఇట్లా చూస్తున్నట్టే చెప్పిండు వాడంతా. అరే ఏంది ఏమన్నా ఉంటుందా? అంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు కదా, ఏమి ఎగరకుండానే వీడు ఏనుగు ఎగిరిందని చెప్పిండు. ఎట్లుంటుంది చెప్పు? ఇట్లా నడుస్తాను. సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడు. ఒక యాక్ట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సోషల్ మీడియా మీద కూడా తొందర రావాలి, అది తొందర రావాలి. ఇటువంటి వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టేది జైల్లో పెట్టాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, బురద చల్లేవాళ్ళు, వాళ్ళకి తెలియకుండా కూడా తెలుసు అన్నట్టుగా. ఏమే టీపీఆర్ కోసం మీడియా ఛానల్స్ కూడా కొంత దిగజారుతున్నారు. వాళ్ళకి అవసరమా ఈ సబ్జెక్టు? మంచి చెప్పొచ్చు కదా, ఎంత ఉన్నది చెప్పడానికి. అందుకే ఇవన్నీ ఆగాలి. మంచి ఛానళ్ళు ముందు పోవాలి, ఈ చెడు ఛానళ్ళన్నీ ఆగిపోవాలి.